అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సోషల్ మీడియా విభాగం కానివ్వండి, వైసీపీకి చెందినటువంటి నాయకత్వం కానివ్వండి, వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వాళ్ళకి దాన్ని ఒక రోగం అనాలా లేదంటే ఒక వ్యసనం అనాలా ఇంకేమనాలో సరైనటువంటి పదం నేను దానికి జోడించలేకపోతా ఉన్నాను. కానీ నిస్సిగ్గుగా అబద్ధాలు ప్రచారం చేయటం, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి చూపించడం అనేది వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విధిగా మారిపోయింది. నేను చాలా సందర్భాల్లో అన్నాను, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక అబద్ధానికి ప్యాంటు షర్టు వేస్తే అది జగన్మోహన్ రెడ్డి అని. అంటే ఇక్కడ ఈ ప్యానెల్లో ఉన్నటువంటి మనం ఎవరైనా కానీ, అది మీరు కానీ, నేను కానీ, యష్ కానీ, గఫూర్ గారు కానీ, ఏదన్నా ఒక అబద్ధం మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే అది మన ముఖ కవళికల్లో చాలా స్పష్టంగా తెలిసిపోతుంది అవతల వాళ్ళకి. కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ, ఆయన కింద పనిచేస్తున్నటువంటి నాయకులకు కానీ, సైకో మోకలకు కానీ చాలా ధైర్యంగా నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడటం అనే ఈ విద్య ఏదైతే ఉందో దానిలో మాత్రం ప్రతి ఒక్కరూ ఆరితేరిపోయారు. నిజాలు మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి తడబడతాడు, కానీ ఒక అబద్ధం మాట్లాడేటప్పుడు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు. అసలు చేతిలో కాగితం మొక్క కూడా అక్కర్లా, అంత కాన్ఫిడెంట్గా ఒక అబద్ధాన్ని చాలా చక్కగా ఆయన మాట్లాడగలడు, ప్రజలను నమ్మించేటటువంటి ప్రయత్నం కూడా చేయగలడు. అబద్ధం చెప్పడానికి అబద్ధాలు ప్రచారం చేయడం కోసం అబద్ధం చెప్పడానికి ప్రిపేర్ అవ్వాలి కదా, ప్రిపేర్ అయ్యేసరికి అందులో తడబాటు ఉండదు. నిజం చెప్పడానికి ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల తడబాటు ఉంటుంది. అదే యువర్ రైట్. సో ఆ రకంగా బాగా ప్రిపేర్ అయ్యి వస్తాడు. ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ దగ్గర నుంచి అన్నీ కూడా బాగా అద్దం ముందు నుంచి బాగా 2-3 సార్లు ప్రిపేర్ అయ్యి వస్తాడు అనుకుంటా. చాలా బ్రహ్మాండంగా మాట్లాడతాడు. వీటన్నిటినీ ఈ అబద్ధాలని ప్రచారం చేయడం కోసం ఒక పత్రిక, కొన్ని ఛానల్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్, వీటన్నిటినీ కూడా అస్త్రాలుగా చేసుకుని ప్రజల్ని మోసం చేసేటటువంటి ప్రయత్నమే కాకుండా వ్యక్తిత్వ హననం చేయటం, అంటే ప్రజలపైన బురద జల్లటం కానీ, లేని ఉన్నట్టు ఉన్నవి లేనట్టు చూపించి ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం కానీ, ఇవన్నీ కూడా చేయటం అనేది వాళ్ళకి ఒక వ్యసనంగా మారిపోయింది. దీనికి సంబంధించి ఈ ప్యానెల్లోనే మనందరం కూడా బాధితులమే. ఇప్పుడు నేను, నా కుటుంబం చాలా రకాలుగా ఇబ్బంది పడ్డాం. గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యశ్ సోదరుడు అనేక ఇబ్బందులు బాలయ్యాడు. అదేవిధంగా మీరు కానీ, బాలకోటే అని కానీ ప్రతి ఒక్కరం వాళ్ళ ఈ సైకో మొక్కలు సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా చేసేటటువంటి ఆ దాడి, వీటన్నిటి వల్ల కూడా చాలామంది బాధితులు ఉన్నారు. వాళ్ళలో మనం కూడా ఉన్నాం. ఎర్రజెండా అంటే కాస్త భయం కాబట్టి గఫూర్ గారు జోలికి వెళ్ళరు, వాళ్ళు వెళ్ళరు, వీళ్ళు వెళ్ళరు. సో కాకపోతే అదే మీరేదో రాక్షసులని కాదు, వీళ్ళతో ఎందుకులే అని మీ దాకా రారు. భయమే మీరంటే, బీజేపీ అంటే కూడా భయమే కొంచెం కదా, మీరంటే ఎక్కువ. రైట్, ఎనీవే కంటిన్యూ. మొన్న ఎన్నికల్లో ఆ రకంగా చివాట్లు తిన్న తర్వాత అయినా ఏమన్నా బుద్ధి మార్చుకుంటారంటే ఏమాత్రం మార్చుకోకపోగా ఇంకా రెండింతలు ఎక్కువ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కుప్పం ఉందండి. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి నేనేదో వచ్చి కాలువలకు నీళ్ళు వదిలానని చెప్తే ఆ రోజు ఏం జరిగిందో చూసాం కదా. ఆయన ఏదో వచ్చే టైంకి ఒక అరగంట ముందు ట్యాంకర్ పెట్టి కొద్దిగా నీళ్ళు వదిలితే ఆయన వెళ్ళగానే మొత్తం అంతా ఎండిపోయి ఆ తర్వాత అది చాలా పెద్ద ఎత్తున వైరల్ అయినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కుప్పం వెళ్ళినటువంటి సందర్భంలో ఒక కాలువలో నీళ్లు వదలటమే కాదండి, ఒక చెరువు నిండిపోతే ఆయన నిండినటువంటి చెరువును చూసి ఆనందపడి ఆయన సంతోషాన్ని, ఆనందాన్ని ఆపుకోలేక ఒక బోట్ వెళ్తా ఉంటే, పిలవండయ్యా, ఎన్ని సంవత్సరాల తర్వాత నిండింది ఈ చెరువు, నేను ఆ బోట్లో ఒక రౌండ్ వేయాలని చెప్పి సెక్యూరిటీ వాళ్ళు, వద్దు సార్ అది టెస్ట్ చేయలేదంటే ఊరుకోండా మీరు అని చెప్పి చక్కగా అక్కడ ఉన్నటువంటి 2-3 రైతులను ఎక్కించి పడినటువంటి ఆనందం
ఆ? నీళ్ళు లేని ప్రాంతంలో బోట్ ఎందుకు ఉందంటున్నా? ఇప్పుడు ఒక నీరు లేని ప్రాంతానికి నీరు తీసుకెళ్ళినటువంటి భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నీరు వెళ్ళింది అక్కడికి. ఎప్పుడూ నిండనటువంటి చెరువులు కూడా నిండుతూ ఉన్నాయి. అటువంటి చెరువుల్లో ఆయన చక్కగా బోట్లో 2 రౌండ్లు వేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, సార్ ఇటువంటి సన్నివేశం మేము చూస్తామని అనుకోలేదు, ఈ రకంగా ఈ ప్రాంతంలో ఇన్ని నీళ్ళు వస్తాయని మేము అనుకోలేదని అక్కడ రైతులు ప్రజలు మాట్లాడినటువంటి మాటలు అవన్నీ కూడా మనం చూసాం. కాబట్టి జరుగుతున్నటువంటి మంచిని వక్రీకరించి ఇంకా కూడా దుష్ప్రచారం చేయటం. మొన్న ఈ మధ్య ఇంకొక వీడియో ఉల్లిపాయలకు సంబంధించి పక్కన ఎక్కడో అరే హెరిటేజ్ స్టోర్లు ఉన్నాయరా ఉల్లిపాయలు ఇంకెక్కడా లేవని చెప్పి. అసలు హెరిటేజ్ స్టోర్లు ఎక్కడ ఉన్నాయండి? హెరిటేజ్ రీటైల్ అమ్మేసి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా రీటైల్ స్టోర్లు ఉన్నాయా? లేవు కదా. అయినా కూడా ఒక 2 నుంచోబెట్టి రోడ్డు మీద రిటైల్ కంపెనీ అమ్మేశారు, రిటైల్ కంపెనీ అమ్మేశారు. పైగా హెరిటేజ్ లో ఉల్లిపాయలు అమ్మడం నేను ఎప్పుడు చూడలే. అదే కదా. అంటే అంత ఎంత ఎంత మితిమీరిపోయారంటే ఆ రకంగా వీడియోలు తయారు చేసి, అదేవిధంగా యూరియాకి సంబంధించి వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం, రైతులకి ఏదో యూరియాకి సంబంధించి రకరకాలుగా నమ్మించేటటువంటి ప్రయత్నం అంటే ప్రభుత్వం కాదండి. పాటాయ్ గారు ఇక్కడ ఒక చిన్న ఇంటరప్షన్, సారీ. యూరియా విషయంలో వాళ్ళు లేనివి ఇంకెక్కడవో కొన్ని తెలంగాణ ఫోటోలు కూడా తీసుకెళ్లి వాడారు, వాస్తవమే అది వాడారు. కానీ అలాగని చెప్పి వాళ్ళు అది యూరియా కోసం రైతుల ఇబ్బందులు అనేది పూర్తిగా అవాస్తవం అని అనలేము. ఇవాళ మా పత్రికల్లో కూడా నేను కూడా అనట్లా. కాబట్టి యూరియా ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. కానీ ఇప్పుడు యూరియా ఇబ్బంది వచ్చింది, ఆ ఇబ్బందిని తీర్చడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టింది? విదేశాల నుంచి కూడా దిగుమతి చేసుకుని కొన్ని వేల టన్నులు యూరియా కేంద్రంలో ఇక్కడ మీరే ఉన్నారు కాబట్టి మీకు ఎక్కువ వస్తున్నాయిలే, అంతవరకు సంతోషించాలి. దేశవ్యాప్తంగా వచ్చింది. ఇప్పుడు ఒక మంచి ప్రయత్నం చేసి ఆ సమస్యను తీర్చే ప్రయత్నం ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే ఎక్కడెక్కడో ఫోటోలు తీసుకొచ్చి ఇంకా అధ్వానంగా ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పి దానికి సంబంధించి రకరకాలుగా దుష్ప్రచారం చేయటం. కాబట్టి ఇది పరాకాష్ఠగా చేరుకుంది. కాబట్టే గతంలో ఆఖరికి హైకోర్టు న్యాయమూర్తులు కూడా వాళ్ళ బాధితులే కదండి. ఈ సోషల్ మీడియా సైకో బాధితుల జాబితాలో హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఉన్నారు. వాళ్ళు సుమోటోగా కేసు తీసుకుని కేసు ఫైల్ చేయించి ఆ రోజున ఎంత కఠినంగా వాళ్ళు వ్యవహరించాల్సి వచ్చింది. కాబట్టి ఇవాళ నాకు తెలిసి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. కేసులు పెట్టడమే కాకుండా ఇంకా పటిష్టమైనటువంటి వ్యవస్థను ఏ రకంగా మనం రూపొందించాలంటానికి ఒక కేబినెట్ సబ్ కమిటీ వేయటం కూడా మంచి పరిణామమే. ఇవాళ ఆ రకంగా ఈ అబద్ధపు ప్రచారాలు చేసేటటువంటి సైకో మూకల్ని కట్టడి చేయకపోతే చాలా రకాలుగా నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. చాలా మంది వ్యక్తిగతంగా కూడా ఎంతో నష్టపోయేటువంటి అవకాశం ఉంది. రైట్. గఫూర్ గారు నమస్కారం. నమస్తే. దీన్ని కట్టడి చేయాల్సిన